తెలంగాణ రాజకీయాల్లో కాషాయ దళం ఎలాంటి వ్యూహాలకు తరలిపుతోంది? కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితం కాకుండా తమ రాజకీయ కేంద్రాన్ని క్షేత్రస్థాయికి మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందా? రాష్ట్ర రాజకీయాల్లో అధికార ప్రతిపక్ష పార్టీలను డిఫెన్స్లో పడేసే పక్కా వ్యూహంతో కమలం పార్టీ ప్రణాళికలు రచిస్తోందా? ప్రజా సమస్యలను అస్త్రాలుగా చేసుకుని విస్తృత కార్యాచరణకు శ్రీకారం చుట్టేందుకు కసరత్తు చేస్తోందా? కమల దళంలో ఎలాంటి చర్చ జరుగుతోంది? ఇంతకీ బీజేపీ ముందున్న ప్లాన్ ఏంటి? అసలు టార్గెట్ ఏంటి? తెలియాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో బీజేపీ మరోసారి ప్రజాక్షేత్రంపై ఫోకస్ పెట్టింది. తెలంగాణలో రాజకీయ వేడి మళ్లీ పెంచేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను టార్గెట్ చేస్తూ ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు కాషాయ పార్టీ కొత్త కార్యాచరణకు రూపకల్పన చేస్తోంది. ప్రభుత్వ హామీలు, ప్రజా సమస్యలతో పాటు పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేలా వ్యూహం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కేవలం పార్టీ సమావేశాలు, మీడియా ప్రకటనలకే పరిమితం కాకుండా నేరుగా ప్రజల్లోకి వెళ్లాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 3 సంవత్సరాలు కావస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు, ఇచ్చిన హామీల అమలుపై జంగ్ సారెన్కు సిద్ధమైపోతోంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేయాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోందట. ఈ నెలాఖరులోపే పాదయాత్ర లేదంటే బస్ యాత్ర ఏదో ఒకటి మొదలు పెట్టాలనే కసరత్తు జరుగుతోందట. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, నిరుద్యోగులు, మహిళలు, చిన్న వ్యాపారాల సమస్యలను నేరుగా తెలుసుకునేలా ఈ యాక్షన్ ప్లాన్ సిద్ధమవుతోందట. ప్రభుత్వ హామీల అమలు తీరు, ఫీజు రీయింబర్స్మెంట్, బకాయిలు, ఉద్యోగుల పెండింగ్ సమస్యలు వంటి అంశాలను ప్రధాన అజెండాగా మలుచుకోవాలని కమలనాథులు భావిస్తున్నారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూనే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగనుంది. ఈ 2 కోణాలను ఒకే వేదికపైకి తెచ్చి ప్రజలను చైతన్యం చేయాలని నాయకత్వం చూస్తోంది. అయితే పార్టీ తరఫున పాదయాత్ర చేయాలా లేక బస్సు యాత్ర నిర్వహించాలనే దానిపై తర్జన భర్జనలు కొనసాగుతున్నాయి. పాదయాత్ర ద్వారా ప్రతి గ్రామాన్ని తాకుతూ ప్రజల సమస్యలను క్షుణ్ణంగా వింటూ ముందుకు సాగొచ్చు అని కొందరు అభిప్రాయపడుతుండగా, తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాలు, పట్టణాలు, గ్రామాలను చుట్టేయడానికి బస్సు యాత్రే అనుకూలమని మరికొందరు భావిస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, కోర్ కమిటీ సభ్యుల అభిప్రాయాలను సేకరించిన తర్వాత దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారన్న చర్చ పార్టీలో జరుగుతోంది. ఈ యాత్ర కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడానికి కూడా ఉపయోగించుకోవాలని కాషాయ నేతలు భావిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిని బేరీజ్ వేసుకోవడానికి, క్షేత్రస్థాయిలో క్యాడర్కు కొత్త జోష్ నింపడానికి ఈ పర్యటన ఉపయోగపడుతుందని లెక్కలేసుకుంటున్నారు. ఏ రూపంలో యాత్ర సాగినా అధికార కాంగ్రెస్ మరియు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలను ప్రజా సమస్యలపై నిలదీయడమే ప్రధాన లక్ష్యంగా కమలదళం వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్లు కనబడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో రైతులతో సమావేశాలు, యువతతో ముఖాముఖి, మహిళలతో చర్చలు జరపడం ద్వారా ప్రతి వర్గాన్ని ఆకట్టుకునేలా ప్లాన్ చేయనున్నారట. ప్రజల నుంచి సేకరించిన సమస్యలను ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఆయుధాలుగా మలుచుకోవాలని చూస్తున్నారు. దీనివల్ల నియోజకవర్గాల వారీగా పార్టీ బలాబలాలు కూడా స్పష్టంగా తెలుసుకునేందుకు అవకాశం దొరుకుతుందని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి తెలంగాణ బీజేపీ త్వరలో చేపట్టబోయే యాత్ర రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త వేడిని పుట్టించే అవకాశం కనపడుతోంది. ఈ యాత్ర ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయ సమీకరణాలు కూడా మారే అవకాశం ఉంటుందని కమలనాథులు భావిస్తున్నారు. అయితే బీజేపీకి ఈ యాత్ర ఎంత మేరకు మైలేజ్ ఇస్తుందనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. మొత్తానికి తెలంగాణలో పార్టీ విస్తరణకు, క్యాడర్కు కొత్త ఊపు తెచ్చేందుకు బీజేపీ క్షేత్రస్థాయి కార్యాచరణకు సిద్ధమవుతోంది. యాత్రకు తుది రూపం ఏంటి, ఎక్కడి నుంచి ప్రారంభిస్తారు, ఎవరెవరు పాల్గొంటారు అన్నది త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ యాత్రతో ప్రజల్లోకి ఎంత మేరకు వెళ్లగలుగుతారు, కాంగ్రెస్ పై ఎంతటి రాజకీయ ఒత్తిడి తీసుకురాగలుగుతారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.